రంజాన్ మాసం సందర్భంగా ఒంగోలు కొప్పోలు మసీదులోని మైనారిటీ నాయకుడు వలీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆహ్వానించారు. టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతోటి ఉదయం నుండి అధికారులతోటి రాత్రి 9 గంటల వరకు బిజీగా ఉన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశంలో ఉన్న బిజీ కారణంగా రాలేనని క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులతోటి కార్యక్రమం చేయమని తెలిపారు. ఎమ్మెల్యే రావాలని పట్టుబట్టిన వలి అభిమాని కోరిక తీర్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొప్పోలులోని మసీదులోకి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సంతోషం వ్యక్తం చేసిన వలి ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, మైనార్టీ నాయకుడు కపిల్ భాష, ననపనేని భాస్కర్, కొప్పోలు గ్రామ టీడీపీ నాయకులు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
మాసపు సందర్భంగా ఈరోజు 10వ డివిజన్కి చెందిన అలీ గారి ఆధ్వర్యంలో ఆయిషా మస్జిద్, ఒంగోలు నగరానికి చెందిన ఆయిషా మస్జిద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు గారు, నగరానికి చెందిన టీడీపీ నాయకులు, అదేవిధంగా డివిజన్ చెందిన 9, 10 డివిజన్ చెందిన నాయకులు అంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వలీ గారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో, రంజాన్ అంటే ఏదైతే పవిత్ర ఖురాన్ అవతరించిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ నెలంతా 30 రోజుల పాటు కఠోర దీక్ష ఉపవాసాల నుండి ఆ తర్వాత ప్రతిరోజు సూర్యాస్తం అంటే 6-6:30 మధ్యలో ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాంటి ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వలీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా హాజరైనటువంటి ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ముస్లిమ్స్ నాయకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన వలీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా చిన్న పెద్ద పండుగ ఏమి ఉండదు. అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుడిని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం అంటే. అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రంజాన్ అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అలానే ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మిగతా కులాలన్నీ కూడా మన భారతదేశం అంటే ప్రత్యేక సెక్యులర్ దేశం ఇది. అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి సహజీవనం చేసినటువంటి సమాజంలో అందరూ జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామచంద్ర జనార్దన్ గారికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి దుబాకోడిపు లోపల చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మనం ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు. మన 10వ డివిజన్ పరిధిలోని కొప్పోలు గ్రామంలో మా సోదరుడు కాళేశ్వరి ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి మా ప్రీతమ నాయకులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారిని పిలిపించి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి, తెలుగుదేశం పార్టీకి, కుటుంబ సభ్యులకి ఇఫ్తార్ ఇవ్వటం. ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటారు. పోయిన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు, వారు పక్కన కబర్స్థానికి సంబంధించి కానీ, ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ, ఇప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే ఎదురుండి శాంక్షన్ చేయించి అన్ని పనులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కబుల్ భాష క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆయన ద్వారా జనార్దన్ గారికి తెలియజేయాలి. వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవ్వాల్సిందే, ఆయన రాకపోవడం వల్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు గతంలో మాట ఇచ్చినారు, ఏదైతే మదర్సా ఒకటి ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి స్లాబ్కి ఆయన వ్యక్తిగత నిధుల ద్వారా సాయం చేస్తానని చెప్తున్నారు. మిగిలింది కాంపౌండ్ వాళ్ళు కానీ, మిగిలిన బరల్ గ్రౌండ్కి సంబంధించి, ఈద్గా సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం పెద్దలు అడుగున్నారు. అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ రంజాన్ టైం కల్లా గ్యారంటీగా పూర్తి చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. మరోసారి మా ముస్లిం సోదరులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయనకి
తీయాల్సింది అయ్యే అసలు ఇన్వైట్ చేస్తామండి బాయ్ జరుపుతాం కదా ఏమన్నా. حي على الصلاة